హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసే పార్ట్ 61. నవీన్ కార్‌ని కొంచెం ముందుకు పోనిచ్చి ఆపుతాడు. పక్కనే ఒక అరుగు మీద దుప్పటి పరుచుకుని ఒక 5 మంది పడుకుని ఉంటారు. అనిల్ వాళ్ళని నిద్రలేపి రాధ ఇల్లు కనుక్కుందామని కారు దిగుతాడు. నవీన్ కూడా వెనకాలే దిగుతాడు. అరుగు దగ్గరికి వెళ్ళి ఒక తాతని తట్టి లేపుతారు. ఆ తాత లేచి, ఎవరు బాబు నువ్వు? ఇంత చీకటి ఎవరింటికి వెళ్ళాలి అని అడుగుతాడు. నవీన్ విషయం మొత్తం చెప్తాడు. సరే అని మన ప్రెసిడెంట్ గారి ఇల్లు చూపించు అని చెప్తాడు వేరే అతనికి. బాబు నువ్వు మా రాధమ్మ పెనివిటి అంటే ఈ ఊరు అల్లుడివి. నీకు చెప్పేదేంటి చూపిస్తామని జగ్గు అంటాడు. ఊరికి అల్లుడంటే ఈ తాత కూడా అల్లుడేనా అని నవీన్ అనుకుని, ఏదో ఒకటి ముందు ఇంటికి పోవాలి కదా అని అనుకుంటూ, సరే సరే చూపించండి జగ్గు అని అంటాడు నవీన్. రే జగ్గు, ఆ కారులోని బాబుగారితోని వెళ్ళి చూపించరా అని చెప్తాడు ఆ తాత. సరే అని ఇంక లేచి పదండి బాబు అని జగ్గు నవీన్తో పాటు కారులో వెళ్తాడు. బాబు అటు తిప్పండి ఇటు తిప్పండి అంటూ జగ్గు మొత్తానికి ఇంటి దగ్గర కారు ఆపించి, ఇదే బాబు ఇల్లు అని చెప్పి, నేను వెళ్తాను బాబు అని అంటాడు. ఒక నిమిషం అనిల్ వదిలేసి రారా అని నవీన్ అంటాడు. వద్దు బాబు నేను అడ్డు రోడ్లో వెళ్ళిపోతాను అని జగ్గు వెళ్ళిపోతాడు. నవీన్, అనిల్, అమూల్య ముగ్గురు ఆ చీకట్లో ఇల్లు చూసి ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటారు. నవీన్, రాధ ఇల్లు చాలా బాగుందిరా, ఓల్డ్గా ఉన్నా సరే చాలా పెద్దది అని అమూల్య అంటుంది. మరి ఆ రోజు విన్నావు కదా ఫంక్షన్లో రాధా వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అని అనిల్ అంటాడు. అవును అని అమూల్య కూడా అంటుంది. నవీన్ లగేజ్ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు చూడు లగేజ్ వదిలేసి ఎలా వెళ్ళిపోతున్నాడో అని అంటుంది అమూల్య. అనిల్ కూడా నవ్వుతాడు. అమూల్య నవ్వుతూ, ఇప్పుడు నవీన్ కళ్ళల్లో రాధ మీద ప్రేమ స్పష్టంగా కనిపిస్తుందని అంటుంది. అవునవును అని అనిల్ లగేజ్ తీసుకుని నవీన్ వెనకాలే వెళ్తాడు. నవీన్ వెళ్ళి డోర్ కొడతాడు. అర్ధరాత్రి కావటంతో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. నవీన్ మరోసారి గట్టిగా కొట్టడంతో సుదర్శన్ గారు, ఈవేళప్పుడు ఎవరొచ్చారబ్బా అని లేచి వచ్చి బయట లేటి వేసి తలుపు తీస్తారు. ఎదురుగా ఉన్న నవీన్, అనిల్, అమూల్యని చూసి అవక్కయ్యారు. మీరు ఇక్కడ అని అంటూ లోపలికి రండి అని పిలుస్తాడు. నవీన్ కళ్ళు మాత్రం రాధ కోసం వెతుకుతూ ఉన్నాయి. బాబు ఈవేళప్పుడు వచ్చారు, ఏదైనా విషయమా ఉందా అని నెమ్మదిగా అడుగుతారు సుదర్శన్ గారు. లేదు లేదు కంగారు పడకండి మామయ్య, మేము సెలవు పెట్టి వచ్చాము. ఒక వారం ఇక్కడే ఉండి రాధని తీసుకుని వెళ్తాను అని నవీన్ అంటాడు. అప్పుడే రాధ నిద్ర కళ్ళతో లేచి మెట్లు దిగుతూ, నానా ఈవేళప్పుడు ఎవరొచ్చారు అంటూ వస్తూ ఎదురుగా కనిపించిన నవీన్ని చూసి నోటమాట మధ్యలోనే ఆపి చూస్తూ ఉండిపోతుంది. హాయ్ సిస్టర్ అని అనిల్ పలకరిస్తాడు. రాధ తిరిగి నవ్వుతుంది. ఎలా ఉన్నావు రాధా అని అమూల్య అంటుంది. రాధ మెట్లు దిగి అమూల్య దగ్గరికి వెళ్ళి, బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అమూల్య అని రాధ అడుగుతుంది. బాగున్నాను రాధా, ఇక్కడే ఒక వారం ఉండాలని వచ్చాము అని అమూల్య అంటుంది. ఎన్ని రోజులైనా ఉండొచ్చు అని రాధ నవ్వుతూ అంటుంది. సరే సరే పొద్దున్నే మాట్లాడుకోవచ్చు. రాధ అనిల్ వాళ్ళకి రూమ్ చూపించని చెప్పి, బాబు నవీన్ నాతో రండి రాధా రూమ్ చూపిస్తాను అని అంటారు. అలాగే మామయ్య అంటూ నవీన్ సుదర్శన్ గారి వెంటే వెళ్తాడు. అమూల్య ఇప్పుడే వస్తాను అని సుశీల గదిలోకి వెళ్తుంది రాధ. అమ్మ లేచావా, నువ్వు లేస్తావనే వచ్చాను అని రాధ అంటుంది. ఎవరు వచ్చారు ఏంటి విషయం అన్నట్లు సైగ చేస్తుంది సుశీల. అమ్మ మీ అల్లుడు అనిల్ అన్నయ్య అమూల్య వచ్చారు. వారం రోజులు సెలవు పెట్టి వచ్చారు అంతే, పొద్దున్నే మాట్లాడుకుందాం పడుకో అని చెప్పి రాధ బయటికి వస్తుంది. అన్నయ్య రండి అని రాధ రూము వైపు వెళ్తుంది. వెనకే అమూల్య అనిల్ కూడా వెళ్తారు. అన్నయ్య ఇదే రూము పడుకోండి పొద్దున్నే మాట్లాడుకుందాం అన్ని అని రాధ చెప్తుంది. మర్చిపోయా, ఏమైనా కావాలి అంటే పిలవండి, లేదంటే పక్కనే కిచెన్ ఉంది, ఏం కావాలన్నా వెళ్ళి తీసుకో అమూల్య అని రాధ అంటుంది. అలాగే అని నవ్వుతూ అంటుంది అమూల్య. రాధ ఆలోచిస్తూ అక్కడి నుండి తన రూమ్ వైపు వెళ్తుంది. దారిలో సుదర్శన్ గారు ఎదురుపడి, రాధ అల్లుడు బాబు వచ్చారు, సంతోషంగా ఉంది అని తల నిమిరి గదిలోకి వెళ్ళిపోతాడు. రాధ గదిలోకి వెళ్ళి తలుపు పెట్టడమే ఆలస్యం. నవీన్ రాధని అతుక్కుంటాడు. వదలండి అని రాధ గట్టిగా అంటుంది. నవీన్ టక్కును వదిలి ఏమైంది అని అడుగుతాడు. రాధ ఒక్క చూపు చూసి అసలు ఏమీ మాట్లాడకుండా కింద చాప పరిచి పైన దుప్పటి వేసి దిండు వేస్తుంది. రాధా ప్లీజ్ పైన పడుకోవచ్చు కదా, నేనేం చెయ్యను, కింద ఎందుకు ఇప్పుడు, నేను రావడం వల్లే కదా నువ్వు కింద పడుకుంటున్నావు అనే ఫీలింగ్ నాకు చాలా బాధగా ఉంటుంది అని నవీన్ అంటాడు. మీరేమంత బాధపడక్కర్లేదు, ఆ పడక నా కోసం కాదు మీకోసమే అని రాధ పక్కకి చూసి చెప్తుంది.
నవీన్ ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి నాకా? నేను కింద పడుకోను అని నువ్వేగా వద్దండి నేను కింద పడుకుంటాను అన్నావు అని నవీన్ అడుగుతాడు. ఇక్కడ నేను పైన పడుకోమని అడగలేదు కదా అని రాధ అంటుంది. నవీన్ కొరకొరా చూస్తూ, నువ్వెందుకు అడుగుతావులే నేనే వచ్చాను కదా అందుకే ఇదంతా అని అంటాడు. సరే వెళ్ళిపోండి అయితే అని రాధ అంటుంది. రాధ మాటలకి షాక్ అవుతూ, నువ్వు నా రాధవే కాదే రాక్షసివి. ఈ నెల రోజులు ఇక్కడ నీళ్లు బాగా వంటపట్లు ఉన్నాయి, మాటలు కూడా నేర్చావు అని అంటాడు నవీన్. నీ మాటలు చివాకుల్లా వస్తున్నాయి అని నవీన్ పడుకుంటాడు. అదేంటి వెళ్ళరా అని రాధ అడుగుతుంది. తరివేవే తరివే, ఒక్క క్షణం కూడా ఉంచేలా లేవుగా. అమ్మో అమ్మో ఎంత మార్పు అని నవీన్ గొనుగుతాడు. ఏంటి అని రాధ మళ్ళీ అంటుంది. ఏం లేదు, ఇప్పుడే వచ్చాను ప్రయాణం చేసి, ఓపిక లేదు, పొద్దున్నే పోతానులే అని నవీన్ అంటాడు. రాధ పడుకుని కళ్ళు మూసుకుంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత రాధ చేతిని గోగుతున్నట్లు అనిపించి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న నవీన్ని చూసి, దూరం జరగండి, మీ పడక ఎక్కడుంది, మీరెక్కడ ఉన్నారు అని రాధ అడుగుతుంది. అలిగావా, నేను అలక పోగొట్టనా అని నవీన్ నవ్వుతూ అంటాడు. ఇప్పుడు వెళ్ళి మీరు అక్కడ పడుకోలేదు అంటే మా యాదయ్య బాబాయ్కి చెప్పి మీ పని పడతాను అని రాధ అంటుంది. దెయ్యం రాక్షసివి నువ్వు, ఎంత అమాయకంగా ఉండేదానివే, ఇంతలోనే ఎంత మార్పు. ఇది మీ ఊరనే కదే రుబాబు చేస్తున్నావు. నేనింక నన్ను చూడగానే ఏమండి అంటూ నా ఒళ్ళో వాలిపోతుంది. ఒక రోజంతా నేను ఓదార్చడమే నా పని అనుకుని గట్టిగా ఫిక్స్ అయి వచ్చాను. నువ్వేమో ఇక్కడ రివర్స్లో ఉన్నావు అంటూ పడుకుంటాడు. రాధా కళ్ళు మూసుకుని, శబ్దం చేయకండి, నిద్ర పట్టడం లేదు అని అంటుంది. అలాగేనండి అని నవీన్ దుప్పటి ముసుగేసుకుని పడుకుంటారు. తెల్లారి లేచిన నవీన్ నిద్ర సరిపోక ఆవలిస్తూ లేచి బెడ్ వైపు చూస్తాడు. రాధ కనిపించిపోయేసరికి అప్పుడే లేచేసిందని అనుకుంటూ, అయినా రాత్రి ఏంటి అంత రివర్స్లో మాట్లాడింది, కావాలేనేనా లేక కోపం వచ్చిందా నెల రోజులు రాలేదని ఆలోచిస్తూ, అవును అసలు రాధ ఫోన్ ఆఫ్ చేసుకుని కూర్చుంటే ఎలా కాంటాక్ట్ చేసేది, ఇదే కరెక్టు, ఈ పాయింట్ మీద పట్టుకుంటా, సమాధానం ఏం చెప్తుందో చూద్దామని లేచి రాధా రాధా అని గట్టిగా పిలుస్తాడు. రాధ 2 నిమిషాలకి రూమ్లోకి వచ్చి ఏంటండి అని అడుగుతుంది. ఫ్రెష్ అవ్వాలి, నా బట్టలు తీసిపెట్టు అని చెప్తాడు. అక్కడే బ్యాగ్ ఉంది కదా తీసుకోండి, ఆయన ఇంత చిన్నదానికి పిలవడం ఏంటి అసలు అని రాధ వెళ్ళిపోతుంది. నవీన్ షాకింగ్గా చూస్తూ, డౌట్ లేదు ఇది రాధ కాదు, రాధకి ట్విన్ సిస్టర్ కాళికాదేవిలా ఉంది అని అనుకుంటాడు నవీన్. ఓకే ఫ్రెండ్స్, మరి తర్వాత ఏం జరుగుతుందో తర్వాత భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ రాధ మాత్రం నవీన్ని ఒక ఆట ఆడుకుంటుంది.